భారత్లోకి వచ్చిన అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమి కొట్టడమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని పరిపాలనా విభాగంలో తాత్కాలిక నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అనుమానిత చొరబాటులపై కూడా నివేదిక ఇవ్వాలని యోగి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అక్రమ బంగ్లాదేశ్, రోహింగ్యా చొరబాటుదారుల ఉక్కుపాదం మోపాలని పోలీసులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లలో ఉన్న సంబంధిత చొరబాటుదారుల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు. ఈ జాబితాలను కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కు అందజేస్తారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు చొరబాటుదారులను తాత్కాలిక నిర్బంధ కేంద్రాల్లోనే ఉంచి వారి స్వదేశాలకు పంపిస్తారు. ఆదేశాలు రావడం ప్రారంభించినందున పోలీసు యంత్రాంగం ఈ అంశంపై ప్రధాన చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గత నెల 22న ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అన్ని జిల్లా న్యాయాధికారులతో సమావేశం నిర్వహించారు. భారత్లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ జాతీయులను అత్యవసరంగా గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అక్రమంగా నివసిస్తున్న లేదా వారి గుర్తింపులను దాచిపెట్టిన బంగ్లాదేశీయులను గుర్తించడానికి అధికారులు చొరవ తీసుకున్నారు. యూపీలోని అనేక నగరాల్లో మురికివాడలు, ఎంపిక చేసిన ప్రదేశాలపై దాడులు సైతం నిర్వహించారు. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, జనన ధృవీకరణ పత్రాలు, ఓటర్ ఐడి కార్డులను తనిఖీ చేయడం ద్వారా పౌరసత్వాన్ని ధృవీకరించడానికి పోలీసులు ప్రచారాలను నిర్వహించారు. లక్నోలోని ఠాగూర్గంజ్ ప్రాంతంలో నర్గీస్ అనే బంగ్లాదేశ్ మహిళను ఇటీవల అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల ఓ హెబియస్ కార్పస్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారికి రెడ్ కార్పెట్ పరచలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాంటి వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం భారత్కు లేదని వ్యాఖ్యానించింది. అక్రమ చొరబాటుదారులను గుర్తించాలని ఉత్తరప్రదేశ్ పరిపాలన త్వరలోనే ఆదేశాలు జారీ చేసింది. ఇది రాబోయే రోజుల్లో పెద్ద ఆపరేషన్గా మారే అవకాశం ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.